ఏదైతే తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది మాకు. ఇలాంటి అబద్ధాలు ఆడిన చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద దబ్బనం కాల్చి వాతలు పెట్టాలి అని చెప్పి పేరు నాని చేస్తున్న కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు? ఈ వ్యాఖ్యల్ని అందరికి నమస్కారం అండి. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వేసిన సిట్ కమిటీ ఇంకా మామూలుగా రిపోర్ట్ ఏం బయటికి రాలేదండి. ఇంకా అది వాళ్ళు ఇప్పుడే ప్రజెంట్ చేశారు. దాన్ని ఇంకా బయటికి రాకుండానే వీళ్ళకి ఎలా వార్త వచ్చింది వైసీపీ వాళ్ళకి, వాళ్ళు ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్ని రిపోర్ట్లు వాళ్ళు అన్ని విధాలుగా 600 పేజీల రిపోర్టు మామూలు కోర్టుకి సమర్పించారండి. ఇప్పుడు ఆ రిపోర్ట్ అంతా వాళ్ళు తీవ్రంగా అన్యాయం చేసి దాని ప్రకారం చర్యలు తీసుకుంటారండి. లేదు రిపోర్ట్ సమర్పించగానే మా మీద ఏం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చారని వీళ్ళు చంకలు బాదుకుంటున్నారండి. వీళ్ళు తాత్కాలిక ఆనందం పొందొచ్చండి. ప్రభుత్వం తర్వాత తీసుకోబోయే కఠిన చర్యలకి జగన్మోహన్ రెడ్డితో సహా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని మేము పార్టీ తరఫున పిలుపునిస్తున్నామండి. అంటే ఇక్కడ ఒక విషయం, పేరు నాని గారు మాట్లాడుతున్న మాటలో మరి ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద వాతలు పెట్టాలా లేదా, కర్రు చీపంతా వాత పెట్టాలా లేదా అంటూ అసలు పర్సనల్ టార్గెట్ చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందడానికి అజిత్ జోగి కానీ ఈ అతని పేరుని నాని కాకుండా తొర్రిపల్లి నాని అంటేనే అందరు గుర్తుంచుకుంటారండి. అతను చేసిన బియ్యం అక్రమాల్లో వాళ్ళ భార్య అతను కలిసి పేదవాళ్ళకి చెందాల్సిన బియ్యాన్ని కాజేసి ఎంత స్కామ్ చేశారో తీరా లోపలికి వెళ్ళే సమయానికి డబ్బులు ప్రభుత్వానికి కట్టి గండం నుంచి బయటపడ్డారండి. వాడు వాళ్ళ కొడుకు చేయని అక్రమాలు దందాలు ఏమి లేవండి. ఇలా మొత్తం ప్రభుత్వం దందా అంతా బయటికి తీసి అతని మీద తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అతనికి నోటికి అద్దు అడ్డు లేకుండా మాట్లాడుతున్నాడండి. అతన్ని అరెస్ట్ చేసి తీవ్ర చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గతంలో కూడా మామూలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ మామూలు అనేక విధాలుగా దుర్భుషలు ఆడాడండి. అవన్నీ సుమోటోగా ప్రభుత్వం స్వీకరించి ఇతని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నామండి. నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఇంక నువ్వు కానీ ఇంకా పిచ్చిగా మాట్లాడావంటే కార్యకర్తలందరూ తరలి వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటారు. అది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా. మేము మాట్లాడాలంటే బూతులు మాట్లాడగలము. ఏరా నాని అని కానీ, ఏరా తొర్రిపల్లి నాని అని కానీ మాకు పార్టీ సిద్ధాంతాలు అన్నీ నేర్పింది కాబట్టి మేము క్రమశిక్షణ పద్ధతిలో మాట్లాడుతున్నాము. బూతులు మాట్లాడాలంటే మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు బూతులు మాట్లాడటంలో. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, అంతేగాని మా నాయకుడిని ఏకవచనంతో మాట్లాడితే మాత్రం నీకు బడిత పూజ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. ఒళ్ళు దగ్గర మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. జోగి రమేష్ మళ్ళీ సవాల్ చేస్తున్నారు కదా, ఏదైతే కనుక కల్తీ మద్యం కేసులో విడుదలైన మరుక్షణమే జోగి రమేష్ అయితే మళ్ళీ సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దమ్ముంటే లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చి ప్రమాణం చేయగలరా, నేను దుర్గగుడిలో ప్రమాణం చేస్తాను అని చెప్పి ఒక సవాల్ అయితే చేస్తున్నారు కదా. అన్యాయంగా అరెస్ట్ చేశారు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారనే మాటలు అయితే మాట్లాడుతున్నాడు కదా. మరి ఆయన ఇప్పుడు గౌరవ కోర్టు ఉందండి, వాటిలో తగిన సాక్ష్యాధారాలు ఉంటేనే అతనికి రిమాండ్ విధిస్తారండి. సాక్ష్యాధారాలు లేకపోకుండా రిమాండ్ ఏమి విధించరు. ఈ విషయం తెలియకుండా అతడు మంత్రిగా అలాగా పెద్ద చేశాడో మాకు అర్థం కావట్లేదు. నీకు మన లోకేష్ గారు కానీ బాబు గారు కానీ అంత సినిమా లేదమ్మా, మా స్థాయి చాలు నీకు. ఏదో గుడ్డెట్ నట్టేట్లో అప్పుడు ఏదో రౌడీలను వేసుకొని బాబు గారి ఇంటికాడికి వెళ్ళామని రౌడీజాన్ని జగన్ ఎట్లాగో స్వతహాగా ప్రోత్సహించారు కాబట్టి నీకు పదవి ఇచ్చి ప్రోత్సహించాడు. నీకు అంత సినిమా లేదు. దమ్ముంటే ఈసారి జరిగే కార్పొరేషన్ ఎలక్షన్లో నుంచొని గెలిచి నువ్వు అప్పుడు మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాము. అవసరం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తాను, అక్కడే తేల్చుకుంటాను అంటున్నాడు కదా. మరి దమ్ముంటే అతను మామూలుగా మగపుడిగా పుట్టుంటే కనుక ఇప్పుడు రావాల్సిందిగా ఎంతమందిని తెచ్చుకుంటాడో తీసుకుని అతను మగోడైతే వచ్చి బాబు గారి ఇంటికి నుంచోవాల్సిందిగా మేము కోరుతున్నామండి. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి, ఆయన్ని అసలు కానీ అంటున్నారు కదండి. ఈ కేసులన్నీ కావాలని కొట్టేయించుకుంటున్నాడు, ఆయన అరెస్ట్ చేపిస్తామని చెప్పి అంటున్నారు కదా. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవునండి, అప్పుడు జగన్ గారిని పుట్టించిన రాజశేఖర రెడ్డికే ఏమీ కాలేదు, జగన్ గారిని కన్నా విజయమ్మ గారికే ఏమీ కాలేదు. ఇలాంటి కేసులు తెలుగుదేశం పార్టీ మా పార్టీకి కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికితో సమానం. వాళ్ళు చేతనైంది ఏదైనా చేసుకోవచ్చండి మామూలు చట్టబద్ధంగా. దేనికైనా మామూలు సమాధానం చెప్పడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాము. చేతకాక మైండ్ పోయి ఏం చేస్తున్నారు ఏం అర్థం కాక ఏ వ్యాఖ్యలు పెడితే ఆ వ్యాఖ్యలు చేస్తున్నాడండి జోగి. అతను జైలుకి వెళ్ళి వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఏందో అతను మళ్ళీ ఈసారి అతనికి దండిపాల్యం సినిమాలో టార్చర్ ఎలా ఉంటుందో అది
చూపించాల్సిందిగా మేము మామూలుగా గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. జోగిని రెండోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకుండా. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకొక సంవత్సరం తర్వాత జనాల్లోకి వస్తాను, జనాల్లోనే తిరుగుతాను, పాదయాత్ర మళ్ళీ మొదలవుతుంది 2.0 అంటున్నాడు కదండి. మరి 2.0 కాదండి, 3.0 అయినా జగన్ ఇంకా పొర్లు దండాల యాత్ర చేసినా జనాలు నమ్మరండి. ఎందుకని నమ్మరండి? ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు అంటున్నాడు కదా. అవును అండి, ఇప్పుడు ప్రజలు అమాయకులు, డబ్బులు ఇస్తే కొంతమంది వస్తారు, కానీ ఓట్లు వేసేటప్పుడు అంత అమాయకంగా ఏమన్నారండి. ఏంటంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి కొడుకు అని ఏదో ఒక అవకాశం ఇవ్వని చెప్పి విజయమ్మ గారు, షర్మిల గారు వీళ్ళందరూ ఏడిచి పెడబొబ్బాలు పెడితే రోడ్ల మీదకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతితో ఒకసారి అవకాశం కల్పించారండి. వస్తే వాళ్ళు ఏం చేశారు, అతను రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేశాడు, శాంతి భద్రత లేకుండా చేశాడు, ఆస్తులకు రక్షణ లేకుండా చేశాడు. ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి ఈసారి 11 కాదండి, దాంట్లో ఇంకొక 5-6 ఎగిరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం మీద విరక్తి వచ్చేసింది, 18 నెలల కాలంలోనే ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏ విధంగా ఇప్పుడు బాబు గారు చెప్పిన పథకాలన్నీ ఇచ్చారండి. ఆ సూపర్ 6 ఇచ్చాడు. ఇంకా అమరావతి అతి వేగంగా రెడీ అవుతుందండి. పోలవరం కూడా 2027 జూన్ కల్లా ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. వర్క్లు కూడా దాదాపు ముగింపుకు వచ్చేసినాయి. పోలవరంలో కూడా ఇప్పుడు ఇలాంటి నీటిపారుదల ప్రాజెక్టులు కూడా రాయలసీమలో అన్ని కొన్ని శరవేగంగా పూర్తి అవుతున్నాయండి. ఇవన్నీ పూర్తయ్యి ప్రజల దగ్గరికి వెళ్తాం. నేను పూర్తి చేసి మేము ఓట్లు అడగడానికి జనాల దగ్గరికి వెళ్తాం. నీలాగా మోసం చేసి మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి కల్తీ మద్యం జనాల ప్రాణాలు తీసి అనేక పథకాలు ఎగ్గొట్టి మేము ప్రజల్ని హింసించలేదండి. శాంతి భద్రతలు అన్ని కంట్రోల్లో ఉండే ప్రజలు హ్యాపీగా సుఖ సంతోషాలతో హాయిగా మామూలు గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారండి. నీలాగా క్షణం భయంలాగా ఆంధ్ర ప్రజలు గలపలేదు జగన్ ప్రభుత్వం లాగా. మా ప్రభుత్వం ఇంకొక 30 ఏళ్ళు ఉంటుందని మేము భావిస్తున్నామండి. మేము ప్రజలను మెప్పించి మళ్ళీ గెలుస్తామని తెలియజేస్తున్నామండి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాక 2.0 పరిపాలన అనేది చాలా గట్టిగా ఉంటుంది అనేది వాళ్ళు అంటున్నారు కదా. మరి అసలు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ మేము అడుగుతున్నామండి. నువ్వు రప్ప గొంతులకు వస్తావంటే జనాలు ఏమన్నా అమాయకంగా నిన్ను భయపడి ఓట్లేస్తారని అనుకుంటున్నావేమో. నువ్వు మామూలుగా ఇంకా 10 జన్మలు ఎత్తినా కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ని ఎలా వంచి చచ్చిపోయిందో, దేశంలో ఎలా మామూలుగా కనుమరుగైపోతుందో జగన్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ మామూలుగా జగన్ పార్టీ వైసీపీ కూడా కాలక్రమేణా కనుమరుగవడం ఖాయమండి. మీరు కనుమరుగవటం ఖాయం అంటున్నారు, కానీ మేము కసిగా తిరిగి వస్తామని చెప్పి చాలా గట్టిగా చెబుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు అయితే చాలా గట్టిగా చెబుతున్నారు. ఆ జోగి రమేష్ కానీ, పేరు నాని కానీ, అంబటి రాంబాబు కూడా చాలా గట్టిగా చెబుతున్నాడు కదా. మా ఇంట్లో మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెబుతున్నాడు కదా. సరే భయపడకుండా మంచిదేనండి. ఆ పేరు చెబితేనే కొంతమంది ప్యాంటు డైర్లు తడిచిపోతున్నాయి. ఎందుకు తడిచిపోతున్నాయి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆత్మసంతృప్తి కోసం వాళ్ళు ఏ మాటలు మాట్లాడుకుంటున్నారు. ఈ పక్కన కేటర్ భయపడి పారిపోకుండా ఉండడం కోసం అలాంటి పిచ్చి స్టేట్మెంట్లను ఇస్తున్నారండి. మేము వాళ్ళ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాము. మేము ప్రజలతో మమేకమై వాళ్ళతో పనులు చేస్తా వాళ్ళు మెప్పించి మేము గెలుస్తాం, కానీ ఇలా భయపెట్టి రప్ప గిప్ప అని చెప్పి మేము వెళ్ళట్లేదండి. ప్రజలు మెప్పించి వాళ్ళకి అనుకూలంగా పాలించి వాళ్ళకి కావాల్సినవన్నీ అన్నీ తీర్చి మేము ఎలక్షన్కి వెళ్తాం, కానీ నీలాగా దౌర్జన్యంగా డబ్బులు పంచి మేము చేయండి. కాకపోతే గత ప్రభుత్వంలో సంపాదించిన లక్షల కోట్లు మూలుగుతున్నాయి కాబట్టి ఆ డబ్బులు ద్వారా ప్రజల్లోకి వెళ్ళి దాన్ని చేద్దాం అనుకున్నా ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళు మళ్ళీ ఎలాగా బుద్ధి చెప్పాలో అలాగైనా వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నామండి.